ఉల్లిపాయలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్కి గాను చేసుకోవచ్చు. మరి ఉల్లిపాయలతో రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇంకొక ప్లేట్లో అయితే ఈ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకుందాము. ఈ విధంగా ఇలా ఆనియన్స్ని ఇలా పొడుగుగా కట్ చేసేసుకొని ఇలా చేత్తో ఈ విధంగా నలిపేసుకుందాము. ఇలా మనకి పొడి పొడిగా అవుతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా అనేసుకొని ఈ విధంగా మనము ఆనియన్స్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి రవ్వనైతే వేసుకుందాము. ఇలా రవ్వనైతే నేను ఒక కప్పు తీసుకున్నాను. ఆనియన్స్ బట్టి రవ్వను అనేది తీసుకోండి. ఈ విధంగా రవ్వను వేసుకొని ఒకసారి ఈ రవ్వలో ఆనియన్స్ రెండు కలిసేలాగా కలిపేసుకుందాం. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా ఇంకా మొత్తం కూడా కలిపేసుకున్నది ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగునైతే వేసుకుందాము. ఇందులోకి పల్లీలను అయితే వేసుకుందాము. వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అనేది వేసుకోండి. ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు, క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం ఒకసారి. అన్నీ కూడాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ రవ్వను ఎంత తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ రవ్వని నాననిద్దాము. మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి ఇవ్వచ్చు. కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇంకా రవ్వ అయితే బాగా నానిపోయి ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడాను కలిపేసుకోవాలి అంతాను. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాని అయితే వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకుందాము. ఇంకా వేసుకున్న ముందు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా పిండిని అయితే వేసేసుకున్నాము. ఈ విధంగా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చుకుందాము. ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకా తిప్పేసుకుందాం. ఇంకో సైడ్ అయితే ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకున్నాము. ఇటువైపు కూడా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా అలాగే ఇంకోటి కూడా వేసుకుందాము. ఇలాగే కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత పిండిని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వస్తుందో.
ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మరి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రవ్వతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏదైనా చట్నీలోకైనా తినచ్చు, లేదా ఒట్టిది కానీ తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఆనియన్ రవ్వతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.